హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, హెల్ప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 105 మోడల్ పేపర్స్. క్వశ్చన్ నెంబర్ 44. 0 to 25 సంవత్సరాల వయసు గల వారు 2013 సంవత్సర జనాభా లెక్క ప్రకారం ఎంత శాతం ఉన్నారు? ఆన్సర్ 50%. క్వశ్చన్ నెంబర్ 45. ఆరోగ్య గణాంకాల వలన ఉపయోగాలు ఏమిటి? ఆన్సర్ 4 పైవన్నీ. సమాజంలోని ఆరోగ్య స్థితిని అంచనా వేయవచ్చు. ఒక దేశం యొక్క ఆరోగ్య స్థితిని మరొక దేశంతో చూడవచ్చు. దేశంలోని పూర్వపు ఆరోగ్య స్థితి ప్రస్తుత ఆరోగ్య స్థితిని పోల్చి చూడవచ్చు. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 46. ప్రతి 1000 జనాభాలో గర్భం 28 వారాలు నిండిన మొదలు పురుడు వచ్చిన 7 రోజుల లోపల సంభవించు శిశు మరణాల రేటుకు సరాసరి అదే సంవత్సరంలో జన్మించిన సజీవ శిశువుల సంఖ్యను డాష్ అంటారు? ఆన్సర్ 1. ప్రసవ పూర్వోత్తరాల శిశు మరణాల రేటు. క్వశ్చన్ నంబర్ 47. శిశు మరణాల రేటు అధికముగా ఉండుటకు గల కారణాలు? ఆన్సర్ 4 పైవన్నీ. జన్యు సంబంధ కారకాలు, పూర్తి అభివృద్ధి చెందకుండా ప్రసవించుట, పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉండుట. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 48. క్వశ్చన్ నంబర్ 48. శిశు మరణాల రేటును ఈ క్రింది వాటిలో దేని ద్వారా నివారించవచ్చును? ఆన్సర్ 4. గర్భిణీ స్త్రీలకు అందించు సేవల ద్వారా, రొమ్ము పాలు పట్టుట ద్వారా, బిడ్డకు మధ్య ఎడము పాటించుట ద్వారా. పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 50. గ్రామ స్థాయిలో ముఖ్యమైన గణాంకాల సేకరణ ఎవరు చేస్తారు? ఆన్సర్ 2 గ్రామీణ ఆరోగ్య కార్యకర్త. క్వశ్చన్ నంబర్ 51. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ 3 1960. క్వశ్చన్ నంబర్ 50. క్వశ్చన్ నంబర్ 52. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో సంవత్సరమునకు ఎన్నిసార్లు ముఖ్య గణాంకాల గణిస్తారు? ఆన్సర్ 2 సార్లు. క్వశ్చన్ నంబర్ 53. గ్రామాలలో ప్రాథమికముగా వ్యాధులను నోటిఫై చేయువారు ఎవరు? ఆన్సర్ 1 విలేజ్ హెల్త్ వర్కర్. క్వశ్చన్ నంబర్ 54. 2012 జనాభా లెక్కింపు ప్రకారం మన దేశ జనాభా? ఆన్సర్ 3 1.22 మిలియన్లు. నంబర్ 55. 2010 ప్రకారం శిశు మరణాల రేటు? ఆన్సర్ 4 48. నంబర్ 56. 2010లో టెటనస్ టీకా ద్వారా ఎంత శాతం శిశువులు టెటనస్ నుంచి రక్షింపబడినారు? ఆన్సర్ 2 87%. క్వశ్చన్ నంబర్ 57. 15-24 సంవత్సరాల మధ్య స్త్రీలలో ఎంత శాతం ప్రజలు హెచ్ఐవి యొక్క నివారణ మీద అవగాహన ఉన్నది? ఆన్సర్ 1 20%. క్వశ్చన్ నంబర్ 58. 2005 15-24 సంవత్సరాల మధ్య గల పురుషుల అక్షరాస్యత రేటు శాతం? ఆన్సర్ 3 88%. క్వశ్చన్ నంబర్ 59. 2005 2010 15-24 సంవత్సరాల మధ్య గల స్త్రీల అక్షరాస్యత రేటు శాతం ఎంత? ఆన్సర్ 2 74%. క్వశ్చన్ నంబర్ 60. 2010-2030 సంవత్సరం జనాభా పెరుగుదల రేటు %? ఆన్సర్ 1.1%. క్వశ్చన్ నంబర్ 61.
ఈ క్రింది వానిలో ఆరోగ్య సమాచారం తెలుసుకొనుటకు ముఖ్య మూలము. ఆన్సర్ 1 సెన్సస్. క్వశ్చన్ నంబర్ 62. ప్రతి 1000 మందిలో వివాహముల సంఖ్యను. ఆన్సర్ 3 మ్యారేజ్ రేటు. క్వశ్చన్ నంబర్ 63. ASFRను విస్తరింపుము. ఆన్సర్ 4 ఏజ్ స్పెసిఫిక్ పల్టరీ రేట్. క్వశ్చన్ నెంబర్ 64. జతపరచుము. IMR శిశు మరణాల సంఖ్య. MMR మాతృ మరణాల సంఖ్య. GFR IMR శిశు మరణాల సంఖ్య. MMR మాతృ మరణాల సంఖ్య. GFR జనరల్ ఫర్టిలిటీ రేటు. NRR నేటి రిపోర్టివ్ నెట్. క్వశ్చన్ నెంబర్ 65. గణాంక విచారణ ఎన్ని దశలుగా ఉంటుంది? ఆన్సర్ 4 పైవన్నీ. వయోజన దశ, దత్త సేకరణ, సంకలనం, విశ్లేషణ, విపులీకరణ పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 66. గుణాత్మక శ్రేణి పద్ధతి ద్వారా జనాభాను లెక్క కట్టుటకు సూత్రం. ఆన్సర్ 1 P1 = P0 L+R/N. క్వశ్చన్ నెంబర్ 67. శాస్త్రీయ పద్ధతిలో జనన వివరములను సేకరించుటను డాష్ అంటారు? ఆన్సర్ 1 సెన్సస్. క్వశ్చన్ నంబర్ 68. ప్రాణి గణాంక శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ 2 జాక్ గ్రాంట్. క్వశ్చన్ నంబర్ 69. ఆరోగ్య గణాంక శాస్త్రం ఎన్ని రకములు? ఆన్సర్ 4 పైవన్నీ. ఆయు గణాంక శాస్త్రము, అనారోగ్య గణాంక శాస్త్రము, వైద్యాలయ గణాంక శాస్త్రం మరియు జీవశాస్త్రీయ గణాంక శాస్త్రము పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 70. ఒక జాతికి చెందిన 2 రాసుల సంబంధాలను తెలుపుటను డాష్ అంటారు? ఆన్సర్ 2 నిష్పత్తి. క్వశ్చన్ నంబర్ 71. మరణకాలములను శాస్త్రీయంగా నమోదు చేయుట ప్రధాన లక్ష్యం. 1965లో ఏ పథకమును ప్రారంభించారు? ఆన్సర్ 2 మోడల్ రిజిస్ట్రేషన్ పథకం. క్వశ్చన్ నంబర్ 72. పట్టణాలలో జనన మరణాలను ఎక్కడ నమోదు చేస్తారు? ఆన్సర్ 4 పైవన్నీ. ఆరోగ్య అధికారులు, కమిషనర్లు, పారిశ్రామిక ప్రాంత పాలనాధికారి పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 73. మన దేశంలో జనాభా పెరుగుదల సంవత్సరమునకు ఎంత శాతం ఉంది? ఆన్సర్ 1 2%. నంబర్ 74. జాతీయ మహిళా మండలి ఎప్పుడు నెలకొల్పబడింది? ఆన్సర్ 1 1960. క్వశ్చన్ నంబర్ 75. ఆయు ప్రమాణము అనగా? ఆన్సర్ 3. శిశువు సగటు సంవత్సరముల వరకు జీవించగలదని ఊహించు సంవత్సరముల సంఖ్య. క్వశ్చన్ నంబర్ 76. మాతృ మరణములకు కారణమేమి? ఆన్సర్ 4 పైవన్నీ. టాక్సేమియా, రక్తస్రావం, రక్తపోటు, కాన్పు కష్టమగుట పైవన్నీ. నంబర్ 77. పెరినేటల్ మరణమునకు కారణం? ఆన్సర్ 4 పైవన్నీ. తల్లికి గుండె జబ్బులు, చక్కెర వ్యాధి, క్షయ, పోషకాహార లోపం, శ్వాస సంబంధ వ్యాధులు పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 78. ఒక
బార్ నందు 2 అంతకన్నా ఎక్కువ విషయములు గుర్తించబడి ఉండు చార్టు. ఆన్సర్ 1. కాంపోనెంట్ బార్ చార్ట్. నంబర్ 79. బొమ్మల ద్వారా సమాచారమును క్రోడీకరించి తెలుపుటను డాష్ అంటారు. ఆన్సర్ 2. పిక్టోగ్రామ్.